కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. మొత్తంగా చూస్తే చంద్రబాబు నాయుడు పర్యటన కుప్పంలో జరుగుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే హంద్రీనివా ప్రాజెక్ట్ పనులు కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. పర్యటనకు సంబంధించి కుప్పంకు చేరుకున్నటువంటి చంద్రబాబుకి కాసేపటి క్రితమే పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు, ఇట్లా లోకల్ గా ఉన్న కీలకమైన లీడర్లందరూ కూడా ఆయన ఘన స్వాగతం పలకడం జరిగింది. అదే విధంగానే ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్, ఎస్పీ, మిగిలినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఆయనకు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే కాసేపటి క్రితం చేరుకున్నటువంటి ఆయన నేరుగా హంద్రీనివా ప్రాజెక్ట్ కి సంబంధించి ఏదైతే కృష్ణా జలాలని ఏదైతే కుప్పానికి తరలించే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో హంద్రీనివా ప్రాజెక్ట్ కి సంబంధించి
పనులు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి కూడా పనులు ఆగిపోవడం జరిగింది. దానికి సంబంధించి పనులు ఏ సమయంలో అంటే మరో ఎన్ని రోజులు పూర్తి చేయాలని అనే దానిపైన కూడా ఇంజనీర్లతో అదేవిధంగా అధికారులతో మాట్లాడుతున్నారు. అందువల్లనే కాసేపటి క్రితం హంద్రీనీవా ప్రాజెక్టు వద్దకు ఇక్కడికి చేరుకున్నటువంటి ఆయన పరిశీలన చేస్తున్నారు. అయితే గతంలో కేవలం నిర్లక్ష్యపూరితంగా ఉన్న కారణంగానే ఆ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయంటూ కూడా గతంలో పర్యటన వచ్చిన సమయంలో కూడా ఆయన చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద అయితే అతి త్వరలోనే కృష్ణా జలాలు అయితే హంద్రీనీవా ప్రాజెక్టు గుండా కుప్పం వరకు కూడా వస్తే కన్నా సాగునీరు తాగునీరుకి రైతులకు సంబంధించి కావచ్చు లేదా చుట్టుపక్కల గ్రామానికి నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకు అందరికీ కూడా తాగునీటికి అవసరాల కోసం ఉంటుందనేది ప్రధానమైన ఉద్దేశం ఆ ప్రాజెక్టుకి సంబంధించి. అదంతా కూడా కంప్లీట్ అవ్వడానికి సంబంధించిన నిధులు ఫీడ్బ్యాక్ ఇవన్నీ కూడా అధికారుల నుంచి కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. భారీ బహిరంగ సభ కుప్పంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి గత ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలకు సంబంధించి కావచ్చు, లేదంటే సంక్షేమ పథకాలు కొనసాగించే విషయాల్లో కావచ్చు, లేదంటే సూపర్ 6 పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంది. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 4వసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళ ఇష్టమైనటువంటి అధినాయకునికి పార్టీ కేడర్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా భారీ తోరణాలు, భారీ ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రేపు 2 రోజులు కూడా ఇక్కడే ఉంటారు. రేపు సాయంత్రం అంటే రేపు ఉదయం కూడా ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో ముఖ్యమైనటువంటి నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ అదే స్థాయిలోనే గత 4 సంవత్సరాల నుంచి కూడా అక్రమ కేసులు తెలుగుదేశం పార్టీ నేతలపైన అక్రమ కేసులు పెట్టిన విధానాలు వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ గత ముఖ్యమంత్రిగా ఆయన వచ్చిన సందర్భంలో ఎవరెవరు పోలీస్ అధికారులు కానీ లేదంటే ప్రభుత్వ యంత్రాంగం ఎవరెవరు సహకరించలేదో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి ఈ పర్యటనలో పక్కన పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొత్తగా ఉన్నటువంటి అంటే పక్కన జిల్లాల నుంచి కూడా ఉన్నటువంటి పోలీస్ అధికారులని అదేవిధంగానే మిగిలిన డిప్యుటేషన్ పైన వచ్చిన అధికారులు వాళ్ళందరినీ కూడా ఆయన పర్యటనలో కూడా వినియోగిస్తున్నారు. మొత్తం మీద అంటే సీఎం పర్యటనకు సంబంధించి ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా అధికార యంత్రాంగం అంతగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆయనకు ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఆయన ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రేపు సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక్కడ నుంచి. కిరణ్ భాయ్, అయితే గోపీనాథ్ సాయంత్రం పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారు, అలాగే ఎలాంటి విషయాలు చర్చించే అవకాశం ఉంది? అంటే పార్టీ నేతలతో మాట్లాడే సందర్భంలో సాయంత్రం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయంలో ఆయన పాల్గొనబోతారు. అక్కడ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో, ఎందుకంటే గత ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన సందర్భంలో ఇక్కడ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ కి సంబంధించి, ఎందుకంటే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే ప్రాంతంలో కుప్పం అనేది ఇక్కడ ఉంటుంది. ఒకవైపు తమిళనాడు, మరోవైపు కర్ణాటక, ఇట్లా ఏపీ బార్డర్ లో కుప్పం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే అది పారిశ్రామికంగా కావచ్చు, లేదంటే రైతులకు సంబంధించి కావచ్చు, లేదంటే మిగిలినటువంటి అంశాలపైన యువతకు ఉద్యోగాల విషయాలు ఇట్లా అన్ని రకాలుగా రంగాల్లో తీసుకురావాలంటే కుప్పంని ఒక మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఒక మహా నగరంగా దీన్ని అంటే పునర్నిర్మాణం చేయబోతున్నాం. అదే స్థాయిలోనే పూర్తి స్థాయిలో కూడా దీన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో 30 సంవత్సరాల క్రితం కనీసం కుప్పానికి రోడ్లు కూడా లేవు. అది ఈయన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాతనే ఈ ప్రాంతానికి అంతా కూడా అభివృద్ధి అనేది జరగడం జరిగింది. దాన్ని కొనసాగించే విధంగా తన నిర్ణయాలు ఉంటాయి. వాటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద సీనియర్ నాయకులతో కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చి అంటే పూర్తి స్థాయిలో ఒక నివేదిక సిద్ధం చేసుకున్న తర్వాత కుప్పంని ఒక మాస్టర్ ప్లాన్ లో భాగంగా అభివృద్ధి చేసేందుకు కూడా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. అందువల్లనే పార్టీ కేడర్ తో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.